ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖల వారీగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి కొరత, పంటలపై ప్రభావం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. చర్యలు తీసుకోవాలి. ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. అన్ని చోట్ల కూడా వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రైతులకు ఏం ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా అందరు ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరితో చర్చించి నిర్ణయాలు ఏదైతే తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. సో ఫస్ట్ మనము గ్రౌండ్ స్టేటస్ ఏముంది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మన గౌరవ ఎమ్మెల్యేస్, గౌరవ ఎమ్మెల్సీస్, ఇతర అధికారులు ఏదైనా మంచి సూచనలు ఉంటే అవి కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వము చాలా కీన్గా ఉంది. ఇప్పుడే చర్యలు తీసుకుంటే కొంచెము ఈ డిజాస్టర్, ఈ ఎల్నినో ఏదైతే ప్రభావం అందరిపైన ఉంటుందో దానికి కంట్రోల్ చేయడానికి, దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను సాటర్డే రోజు సిద్దిపేట ఇంకా మెదక్లో పార్ట్ డిస్కషన్ దీని గురించి జరగడం జరిగింది. తర్వాత చెన్నూరులో కూడా నేను ఒక రివ్యూ తీసుకున్నాను. మంచి డిస్కషన్స్ అయినాయి ఇక్కడ. సో ఐఎమ్ హోప్ఫుల్. ఇక్కడ ఈరోజు కూడా ఇక్కడ సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, మన మాణిప్రసాద్ గారు కూడా ఉన్నారు, మన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సో ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయ్యి ఏం చేయాలి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉంటాయి, రెయిన్ఫాల్ డెఫినెట్లీ లెస్. ఇంకా అంతేగాక ఈ 3 monthsే కాకుండా వచ్చే జూన్ వరకు, ఎందుకంటే ఈ 3 months వర్షాలు లేకుంటే మనము పంటలు వేయడము, ఏదైతే ఎక్కువ వాటర్ అవసరం ఉన్న పంటలు తక్కువ చేయడము, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేది అవసరం ఉంది. కానీ వాటర్ షార్టేజ్ ఏదైతే ఉందో
మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వచ్చే కాలంలో డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఈ 3 months లేకుంటే జూన్ వరకు, నెక్స్ట్ జూన్ వరకు మన పరిస్థితి చాలా దారుణంగా ఉండే సూచనలు ఉన్నాయి. సో వీ నీడ్ టు ట్యాకిల్ ఫ్రమ్ నౌ ఓన్లీ వాట్ బెస్ట్ వీ షుడ్ డూ. సో లెట్ us హ్యావ్ అ హెల్తీ డిస్కషన్ ఫ్రమ్ నౌ. నేను మనం చెప్తారా బిఫోర్ నౌ ఐ థింక్ మన అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్తో ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో మన తెలంగాణలో క్రాప్స్ ఇస్తారో దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు, 1 ఎకరం నీళ్ళు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనము 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రాప్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది, ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలామంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు, కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్కి ఇదే కోరినాను, దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. సిద్దిపేట they did a good job. I've seen this. So we should try to emulate them and do this in our areas also. So reels prepare చేయడము, మౌత్ టు మౌత్ డిస్కషన్స్. ఇంకా చాలా మంచి సజెషన్ ఇచ్చినాడు వినోద్, నాటకాల ద్వారా. ఇంతకుముందు కూడా మన కల్చరల్ సెక్రటరీ గారు ఉన్నారు, షీ సెడ్ షీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే చాలా మందికి సాలరీస్ పే చేస్తారు కూడా. సో ఈ నాటకాల ద్వారా కూడా స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు నేను అప్పీల్ చేస్తాను, యూఆర్ స్ట్రాంగ్ మీడియం. మీరు మీ ఛానళ్ళలో, మీ పేపర్లలో రోజు ఒక ఆర్టికల్ వేయండి దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో, ఇంపాక్ట్ వలన ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడే ఈ అవగాహన క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఆయిల్ ఫామ్లో మనము ఎవ్రీ ఏరియాలో, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక 20,000 acres, 10 to 15,000 acres కూడా మనం కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ హిట్. తర్వాత చాలామంది రిక్వెస్ట్ ఇస్తారు, ఈ మంకీ మెనస్ ఏదైతే ఉన్నదో దీని వలన మనము వెజిటబుల్స్ ఆల్టర్నేట్ క్రాప్స్ చేయడానికి కూడా కష్టంగా ఉందని చెప్పినారు. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం విల్ ఇనిషియేట్ సమ్ న్యూ మెజర్స్. దాని వలన కొంచెం మంకీ మెనస్ తక్కువైతే ఎక్కువ మంది కూడా కన్వర్ట్ చేసుకోవడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్లో రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ రైతులు ప్యాడీ వేసుకున్నారో వారికి కూడా మేము అప్పీల్ చేస్తాము. ఎందుకంటే వచ్చే టైంలో ఇంకా వర్షాలు రావడం కష్టం ఉంటుంది. సో ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఫ్రీ సీడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇస్తుంది రైతులకు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత రీఛార్జింగ్ ఆఫ్ బోర్వెల్స్ అది చాలా ఇంపార్టెంట్. అందు గురించి మనము ఈ సోప్ పిట్స్ వేయించడము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ హౌసింగ్లో కూడా ఈ సోప్ పిట్స్ వేయించడము, ఇంకా పర్కులేషన్ ట్యాంక్స్ దాంట్లో కూడా ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు చెప్పినట్టు మనకు విజీ రామ్లో నిధులు ఉన్నాయి. ఈ బోర్వెల్స్ రీఛార్జింగ్ కూడా చేసే చాలా అవసరం ఉంది. సో లెట్ us ఆల్ టేక్ వన్ డిసిషన్ హౌ టు కన్జర్వ్ వాటర్. ఎక్కడైతే అవసరం లేదో డెఫినెట్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్రింకింగ్ వాటర్ విల్ బి టాప్ ప్రయారిటీ అని. సో అన్ని కన్జర్వేషన్ ఏదైతే చేసేది అవసరం ఉందో
లెట్ us డూ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే ఈ సమస్య ఈ 3 నెలలనే పోదు, ఇది నెక్స్ట్ జూన్ వరకు ఈ సమస్య ఉంటుంది. సో మనమందరం కూడా మన వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కొందరు ఆల్టర్నేట్ డేస్ అన్నారు, మేబీ ఈ వాటర్ షార్టేజ్ వలన వీ మే గెట్ వన్స్ ఇన్ 3 days. చెప్పలేము మనం ఎట్లా పరిస్థితులు ఉంటాయో, ఆ పరిస్థితులను పట్టుకొని మనము నిర్ణయాలు తీసుకునేది అవసరం ఉంటుంది. తర్వాత if I missed any other point, please cover. కానీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా కోఆపరేట్ చేసేది అవసరం ఉంది. పర్టికులర్లీ ఆఫీసర్స్ కొంచెం ఓపికతోని, కొంచెం ఇంకా ఎక్కువ చొరవతోని, ఎందుకంటే దిస్ ఈజ్ అ న్యాచురల్ కెలామిటీ. ఈ టైంలోనే మనం ఒక 10-20% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. చేసినందువలన మీరందరూ కూడా ప్రజలకు లాభం చేసినట్టు ఉంటుంది. సో దీంట్లో మీరందరూ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని, ఎక్కువ చొరవతోని ప్రజలకు అవగాహన కల్పిస్తే వీ విల్ మిటిగేట్ అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద ప్రాబ్లమ్. సో రెస్ట్ ఆఫ్ ద మెజర్స్ ఆల్సో లెట్ us టేక్. మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇది టాప్ ప్రయారిటీగా తీసుకొని వాట్ అదర్ మెజర్స్ ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఇంకేం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఆ సజెషన్స్ కూడా మేము డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఓకే మేడం, ఓకే ఎమ్మెల్యేస్ గారు అందరూ కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులు ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్నీ తెలిసినవి అయినా సరే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సార్ గైడెన్స్లో అండ్ ఆల్ ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సలహాలు సూచనలతో జిల్లాలో ముందుగానే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి ఉన్న వనరులను చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి అనేది ఈరోజు చూసినట్లయితే మంచినీటి వసతి అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి ఇరిగేషన్ కంటే కూడా ఎప్పుడైనా మంచినీటి వసతి ముందు ప్రయారిటీ వస్తుంది. దేర్ఫోర్ దాన్ని సరిగ్గా సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు వ్యవసాయంలో కూడాను వర్షాధార పంటలు గురించి మనం దృష్టి పెట్టాలి. మనకి మంచి నీరు ఉన్నప్పుడు మనం ప్యాడీ మీద పెట్టిన శ్రద్ధ తప్పనిసరిగా ఇప్పుడు ఇతర పంటల మీద మనం పెట్టాలి. అదేవిధంగా వచ్చే వర్షాన్ని, పరిగెత్తే వర్షాన్ని నడిపించాలి, నడిచే వర్షాన్ని ఆపాలి అని అంటారు కదా, అట్లా ఫామ్ పాండ్స్ కానివ్వండి, ఇటువంటి అన్నీ మనకి తెలిసిన కార్యక్రమాలే, కానీ ఇవన్నీ చేయాలి. ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా కెలామిటీ వస్తే కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం మన ప్రచార సాధనాలు కావచ్చు, లేకపోతే ఎంతో సమాచారం ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవన్నిటినీ కూడా మనము ఎంతో కొంత అరికట్టగలుగుతాం డ్యామేజ్ని. అదేవిధంగా ఎటువంటి నష్టం అత్యధికంగా జరగకుండా మనం మనకున్న ఈ సాధనాల ద్వారా ఇప్పుడున్న ఆత్మ కమిటీస్ వచ్చారు, గౌరవ ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ, వీరి ద్వారా ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలో వారందరికీ ఈ మాధ్యమాల ద్వారా తెలియజేసి ప్రభుత్వం అందజేస్తున్న అన్ని పథకాల్ని కూడా చిత్తశుద్ధితో మనం చేసినట్లయితే తప్పకుండా జిల్లాని మంత్రి గారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్లో ఈ వచ్చేటువంటి ఇబ్బందుల నుండి మనం చాలా వరకు కూడా మన పంటలు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు కాపాడుకోవచ్చని మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.